Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను హారతి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ వేముగంటి లింగస్వామి. ఆయన ఇప్పటి వరకు 20 ఏళ్ళైంది ఆయన ఇండస్ట్రీకి వచ్చి అండ్ 9 ఫీచర్స్ ఫిల్మ్ తీశారు. అందులో 6 నంది అవార్డులు వచ్చాయి ఆయనకి. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆయనతో మాట్లాడదాం అండ్ తెలుగు ఇండస్ట్రీ గురించి అండ్ ఆయన మూవీస్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే 9 ఫీచర్ ఫిల్మ్స్, అందులో 6 నంది అవార్డులు, 4 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. మీ జర్నీనే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. అసలు మూవీస్లోకి రావాలని ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? ఏం లేదమ్మా, యాక్చువల్లీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ చదివి ఎల్ఎల్బి చేసి లాయర్ అవుదాం అనుకున్నాను నేను ఫస్ట్. యాక్చువల్లీ అప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసేవాళ్ళని, సినిమాల ప్రియుడు నేను, సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంటే కాలేజీ దుమ్మ కొట్టి సినిమాలు చూడడం కాదు కానీ రీసెంట్గా టైం టు టైం చూసేవాడిని. బట్ రామారావు గారి ఇన్స్పిరేషన్, ఆయన చేసిన బెబ్బులి పుల్లి సినిమా కానివ్వండి, లాయర్ విశ్వనాథ్ సినిమా కానీ, ఆయన సినిమాలు చూసి ఓహో మనం లాయర్ అవ్వాలి, ఏదైనా అంశం మీద మనము ప్రజలకు మనం న్యాయం చేయాలి అంటే మనం లాయర్ అవ్వాలేమో అన్న తాటే అది. పరిపూర్ణంగా నాకు తెలియదు, లాయర్ అవ్వాలి మనం వాదించాలి కోర్టులో అనేసి ఆ ఇంటెన్షన్తో తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి చేస్తున్న క్రమంలో ఆపేశాను. ఇంకా నాకు అది సరిపోవట్లేదు, వెళ్ళిపోవాలని ధ్యాస వచ్చేసింది. సో అప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో చిన్న చిన్న కథలు రాసుకునేవాడిని. ఇప్పుడు ఆంధ్రభూమిలో కానీ విద్యుచ్చిత్తులో కానీ సినిమా సంబంధించి నీకు బాగా వచ్చేవన్నమాట, ఆర్టికల్స్ వచ్చేవి. చదివి చిన్న చిన్న కథలు రాసుకుంటూ పంపేవాడిని కానీ ఏ రోజు పత్రికలు అది రాలేదు. సో అయినా నేను డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ రాస్తూనే ఉండి పెట్టుకునేవాడిని. సో అట్లాగా నాకు ఆ కథలు ఫస్ట్ రాసుకునేవాడిని. కథల తర్వాత ఓహో మనం ఇలా కాదు అనేసి ఓ రోజు నాకు స్కాలర్షిప్ వచ్చింది. చాలా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఇంట్లో చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయాను. అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. సో మేము చెన్నై మా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను వచ్చిన స్కాలర్షిప్ తీసుకొని. 18 కాస్ట్ వెళ్ళాలి అని మొండిగా ఉండేవాడిని నేను. కొంచెం ఏదైనా సాధించాలంటే మొండిగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాను చెన్నై. అప్పుడు కరెక్ట్గా టీ నగర్ వెళ్ళిపోయాను. దాసన్ నారాయణరావు గారు అద్దాల మేడ అనే సినిమా జరుగుతుంది. ఆయన దూరంగానే చూసి నమస్కారం పెట్టి, అదే టైంలో మాదళ్ళ రంగారావు గారి సినిమాలు జోరుగా వస్తూ ఉన్నాయి. మాది కొంచెం కమ్యూనిస్ట్ భావంతో ఉన్న ఫ్యామిలీ. సో ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు పెద్ద ఫ్యాను మాదలంగారావు గారికి. సో ఆయన కలిసాను వెళ్ళి. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు డిగ్రీ అయిపోయింది కదా తర్వాత నీ కథలు ఏదన్నా వీక్లీలో వచ్చేట్టుగా ప్లాన్ చేసుకో. వీక్లీలో వచ్చేసిన తర్వాత అది పాపులర్ వస్తే అప్పుడు సినిమా తీయడానికి బాగుంటుంది, అప్పుడు రా అని చెప్పాడు. ఒకటే మాట. అప్పుడు వెనక్కి వచ్చేసాను. ఒక 1 day అటు వెళ్ళాను, ఇటు వచ్చేసాను. సో బాగా చదివాను. చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ సినిమాలు చూశాను. చదువు పక్కకి వెళ్ళింది, సినిమాల మీద ధ్యాస ఎక్కువ పెరిగింది. సో మా ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు, నీ గోల్ ఏంటని మా పేరెంట్స్ అనేవాళ్ళు. బట్ మా రైతు మా నాన్నగారు. అప్పుడు ఆలోచించాను ఎలాగైనా లాయర్ అవ్వాలి, తర్వాత కంటిన్యూస్లో డైరెక్టర్ అవ్వాలి అని 2000 నుంచి వెళ్తా ఉన్నాను. ఒక స్టేజ్లో ఏదో పని మీద కోర్టుకి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్లో కోర్టుకి వెళ్ళాను. అసలు ఏం జరుగుతుంది చూద్దామని కోర్టుకి వెళ్ళాను. కోర్టులో సినిమాలో వాదించినట్టు కనపడట్లేదు నాకు. కోర్టులో ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ఫైల్ తిరిగేస్తున్నారు, జడ్జి ఏదో చెప్తున్నారు, లాయర్ గారు ఏదో వాదిస్తూ ఉంది, ఇంతే ఉంది తప్ప సినిమాలో అంత అది లేదు. నా థాట్ మళ్ళీ మారిపోయింది. ఇదేంటి, నేను ఏదో వాదిద్దాం అనుకున్నాను, ఇక్కడ ఏం లేదు కోర్టులో అనుకొని వెనక్కి వచ్చి మా ఫ్రెండ్స్ని అడిగాను, ఇలా ఉందిరా అసలు ఏంటి, నేను కథలు రాసి సినిమాలు చేస్తే బాగుంటుందేమో, మాదల రంగారావు ఇంపాక్ట్ ఒకటి, దాసన్ నారాయణ గారి ఇంపాక్ట్ ఉంది, అలా ఏం చేద్దామంటే అలా కాదు, లాయర్ కాదు, నువ్వు పక్కన పెట్టు, ఎల్ఎల్బి ఫినిష్ అయ్యి, మళ్ళీ మధ్యలో ఆపద్దు, ఫినిష్ అయ్యి తర్వాత నువ్వు చెన్నై వెళ్ళిపోయి అప్పుడు ప్రయత్నం చేయదు నీ కథలను బట్టి, అదే మాదల రంగారావుని కలిస్తే ఆయన ఏం చెప్తాడో విన్నా అన్నాడు. సో నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఉంది అది ఎల్ఎల్బి అంత లాస్ట్ స్టేజ్లో ఇక్కడే పడాల రామరెడ్డి గారి కాలేజీలో చదివాను అనమాట ఎల్ఎల్బి. లాస్ట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఉన్నాయి. ఎందుకో నాకు చిన్న అవి ఈలోగా నాకు ప్లాన్ చేస్తున్నాను చెన్నైలో ఉండాలంటే అంటే ఫ్రెండ్ సర్కిల్ ప్లాన్ చేస్తున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మన్నాడు, వెళ్ళాను.
వెళ్ళి మళ్ళీ మాదాలంగారావుని కలిశాను. సార్ మీరు అప్పుడు అన్నారు కదా నా డిగ్రీ అయిపోయింది, ఎల్ఎల్బి కూడా అయిపోతాను సార్, నేనేదో లాయర్ అవుదాం అనుకున్నాను, మీతో మాట్లాడిన తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న కథలు మీ సినిమాలో చూసే ఇన్స్పిరేషన్, అలాగే దాసనారాయణ గారు అప్పుడు గోరింటాకు లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి, బెబ్లిపూలి అలాంటి డైరెక్టర్ అంటే ఆయనే అసలు ప్రజలకు చెప్పింది. అప్పుడెవరో డైరెక్టర్ గారు అంటే ఏమో ఎటుండో తెలియదు, దాసరి గారు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఒక గుర్తింపు వచ్చింది. సో అట్లాగే సినిమాలు కథలు రాస్తున్నా సార్ అంటే అలా కాదు, సినిమా కథలు రాయడంతో పాటుగా నువ్వు డైరెక్టర్గా నీకు ఆ థాట్స్ ఉన్నాయన్నావు కదా, డైరెక్టర్ కూడా ప్రయత్నం చేస్తే నీకు రాసుకున్న కథలు నువ్వే డైరెక్ట్ చేసుకోవచ్చు అని మరొక సజెషన్ ఇచ్చాడు ఆయన. సో అప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఎల్ఎల్బి ఫినిష్ చేసి చెన్నై వెళ్ళిపోయి చోళరాజన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమాలో జాయిన్ అయ్యి డైరెక్షన్ డిప్లొమా. అప్పుడు భారతీరాజు గారు, బాలచంద్ర గారు వచ్చి ఒక గంట చెప్పి వెళ్ళిపోయేవారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళు చెప్పిన విధానము, వాళ్ళు చెప్పిన నోట్స్ రాసుకోవడము, ఒక స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, కథ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అన్నది ఒక డైరెక్షన్ అంటే ఏంటి, షార్ట్ డివిజన్ అంటే ఏంటి అన్నది డీటెయిల్గా మేము డిప్లొమా చేయడం వల్ల తెలిసింది. సో అప్పుడు అంత అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా హైదరాబాద్ ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో ఇక మా చెన్నైలో ఉంటాం ఎందుకులే అని చెప్పి హైదరాబాద్కి వచ్చేసి ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నేర్చుకున్న డైరెక్షన్ డిప్లొమా, జాయిన్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు టీ కృష్ణ గారు అని చాలా సీనియర్ మోస్ట్ ఎడిటర్ గారు ఉండేవాళ్ళు. సో ఆయన దగ్గర చేసి డైరెక్షన్తో పాటు ఎడిటింగ్ కూడా తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం బడ్జెట్ మ్యాక్సిమం కవర్ చేసినట్టు ఉంటుంది. డైరెక్ట్ ఎడిటింగ్ సిస్టమ్ తెలిస్తే డైరెక్టర్ ఏం చేస్తారంటే ఏది అవసరమో ఆ షార్ట్స్ తీసుకోవడానికి ఉంటుంది. అన్నెసరీ నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసుకొని టైం వేస్ట్ చేసి బడ్జెట్ పెంచడం అప్పటి నుంచి నాకు తెలిసి వచ్చింది. ఓహో ఇలా కంట్రోల్ చేయొచ్చు అని ఎడిటింగ్ నేర్చుకున్నాక తెలిసి వచ్చింది. సో అట్లాగే నేను ప్రతాప్ ఆర్ట్స్ రాఘవలో 3 సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎడిటర్ కూడా వర్క్ చేశాను. సో అలా ప్రారంభమైంది నా చరిత్ర. సో అలా వచ్చి ఒక దగ్గర ఒక 15 సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. టీ కృష్ణ గారి దగ్గర వర్క్ చేశాను అండ్ పద్మాల స్టూడియోలో వర్క్ చేశాను, కృష్ణ గారి డైరెక్షన్లో వర్క్ చేశాను. అలాగే లాస్ట్ నాకు కామెడీ అంటే కూడా ఇష్టం, జంధ్యాల గారి దగ్గర లాస్ట్ 3 సినిమాలు చేశాను ఆయన దగ్గర. సో ఇట్లాగా డిఫరెంట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఏమైందంటే మనము ఇప్పుడు ఒక జంధ్యాల గారు ఒక కామెడీ సినిమాలే చేస్తూ ఉంటారు. దాని కంటిన్యూషన్లో దాసరి గారు అప్పుడప్పుడు చెప్పేవారు ఏమని, డైరెక్టర్ అనేవాడు అన్ని కంటెంట్స్ అన్ని జానర్లు చేయగలగాలి, ఆడే డైరెక్టర్ ఒకే జానర్లో వెళ్తే అది కరెక్ట్ కాదు అని చెప్పేవాడు. ఆయన మాటలు నాకు బాగా గుర్తొచ్చి నేను అటు రెవల్యూషనర్ అండ్ కామెడీ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇట్లాగా సోషల్ అవేర్నెస్ మీద ఎక్కువ నాకు అది కాన్సన్ట్రేషన్ ఉండేది. అందుకే నేను తీసిన సినిమా ఇంపాక్ట్ ఉంది. సో అట్లాగా నేను 1999లో నా ఫస్ట్ డైరెక్షన్ ఆవారగాడు సినిమా, అంటే జంధ్యాల గారు లాస్ట్ కదా, కామెడీ మీద వెళ్ళింది అనమాట. ఇలా సో మనం అప్పుడు అది ఎమ్మెల్యేలో పెద్ద హిట్ అలీగారు. ఇటు మూలన నా ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్ అనమాట, వాళ్ళకి ఒక కథ చెప్పాను ఇట్లా ఉంది అలీగారి హీరోగా, మార్కెట్ కూడా బాగానే ఉంది అయినప్పుడు అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కంటెంట్ చెప్పాను. అందులో చిన్న మెసేజ్ ఉంటుంది, ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. సో అది నేను అప్పుడు అలీగారు చెప్తే అలీగారు చాలా ఇమీడియట్లీ ఓకే చెప్పారు. 99లో స్టార్ట్ చేసి 2001లో రిలీజ్ చేసాం ఆ సినిమా. అంత ప్రాసెస్ జరిగింది అనమాట. సో అది అప్పటికే 50 days మూవీ అది. దానికి ఇందులో అప్పుడు వంశీ బార్కిల్ అని నంది అవార్డ్స్తో ఈక్వల్గా ఉండేది. వంశీ రామరాజు గారు ఇచ్చేవారు అనమాట, వంశీ రియలింగ్ అవార్డ్స్ అని, వంశీ బార్కిల్ అవార్డ్స్ అని. ఆ అవరగాడు సినిమాకి 6 వంశీ రియలింగ్ అవార్డ్స్ వచ్చాయి. అందులో బెస్ట్ హీరో కాళీ గారు, బెస్ట్ హీరోని ఏవిఎస్ గారు, అట్లాగా బాబు మోహన్ గారు, ఇట్లాగా 6 వచ్చేదానికి. సో నాకు ఓ సినిమా ఆటంతో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మనం చిన్న మెసేజ్ చెప్పడం వలన అవార్డ్స్ కూడా వస్తాయనేది అప్పుడు అర్థమైంది. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇప్పటికీ 27 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి.